ఓయో రూమ్స్ ఈ మధ్య ఎక్కువ ట్రెండ్ అవుతున్న పేరు. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ తీసుకోవడం, సడన్గా పోలీస్ రైడ్స్ జరగడం, లేదంటే భార్య వెళ్ళి భర్తను కొట్టడం, భర్త వెళ్ళి భార్యని రెడ్ హ్యాండెడ్గా పడుకోవడం, ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భాల్లో లీగాలిటీస్ ఏంటి, అంటే న్యాయపరమైన సలహాలు ఏ విధంగా ఉంటాయి, వాటి విషయంలో రక్షణా చర్యలు, అంటే ఒకరు కానీ ఇబ్బంది పడుతుంటే చట్టపరంగా ఏం హెల్ప్ చేయొచ్చు అనే విషయాలు మాతో మాట్లాడడానికి రేవతి గారిని ఎవరితో మాట్లాడదాం. మేడం, జనసేన పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షురాలుగా మీరు ఉన్నారు లీగల్ సెల్కి. సో చాలా సందర్భాల్లో ఇలాంటి కేసులు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు అంతా ట్రెండ్ ఏంటంటే మీరు ఎక్కడ చూసినా సరే తెల్లారి లేచి మనం ఒకసారి యూట్యూబ్ కానీ లేకపోతే ఏదైనా స్టార్ట్ చేస్తే అందులో కనిపించేవి ఇవే. భర్త భార్యని రెడ్ హ్యాండ్గా పట్టుకుంది, ఓయో రూమ్స్లో పట్టుకుంటే పోలీస్ రైడింగ్స్ జరిగినాయి, సో ఎంతమందిని అరెస్ట్ చేశారు. సో వాటికి సంబంధించి ఏం చెప్తారు? ఈ మధ్యకాలంలో ఈ ఓయో రూమ్స్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా అవుతున్నాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మైనర్స్ అనేది ఓయో రూమ్స్కి వెళ్ళకూడదు. జనరల్గా హోటల్ వాళ్ళే ఎలో చేయరు. జనరల్గా ఏదైనా డబ్బు కాసుపడి ఉంటే కనుక వాళ్ళు మైనర్స్కి కూడా ఎలో చేస్తారు. ఇన్ కేస్ ఇల్లీగల్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ ఓయో రూమ్స్ అనేది తీసుకుంటే కనుక వాళ్ళ వైఫ్కి వెళ్ళి పట్టుకోవడం అది జరుగుతుంది. బట్ లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఏం చెప్తుందంటే ఇల్లీగల్గా కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ ఏ క్రైమ్, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్. సో అది కొత్తగా వచ్చిన జడ్జ్మెంట్. సో ఇన్ కేస్ సపోజ్ ఒక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఏదైనా ఉన్నప్పుడు పోలీసులు వచ్చి రైడ్ చేయడం ఇట్లా జరుగుతుంటే ఇట్స్ దేర్ పర్సనల్ ఇష్యూ, దాన్ని క్వశ్చన్ చేసేది ఏం లేదు. బట్ వైఫ్గా ఆమె ఏదైనా కంప్లైంట్ దానికి వేరే చట్టాలు ఉన్నాయి, వాళ్ళ ప్రొసీడ్ అవ్వచ్చు తప్ప వాళ్ళ ప్రైవసీని అందరికీ ఇది ఓపెన్గా చేయడం అనేది తప్పు. మనకి ఏజ్ లిమిట్స్ ఏ ఉంటాయండి? అంటే మీరు మైనర్స్ అన్నారు ఇందాక, సో దానికి స్పెసిఫిక్గా ఏజ్ లిమిట్ ఏంటి, చట్టం ఏం చెప్తోంది? ఇప్పుడు మనం లిక్కర్ కన్జప్షన్కి వెళ్ళాం అనుకోండి, బోర్డు రాసి ఉంటుంది, కానీ ఓయో రూమ్స్ అలా స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయరు. సో మైనర్లు దేనికోసమని వెళ్తారు, వాళ్ళు పర్పస్లు ఏవైనా కావచ్చు. సో దానికి ఏజ్ లిమిట్ ఏముంటుంది, ఎలాంటి ఐడి కార్డ్స్ ప్రొవైడ్ చేయాలి అక్కడ ఓయో రూమ్స్లో ఏ నిబంధనలు ఉండాలంటారు? సో మైనర్ అంటే ఇక్కడ 18 ఇయర్స్ అబోవ్ అయిన వాళ్ళే ఈ ఓయో రూమ్స్కి తీసుకోవడానికి ఎలిజిబుల్. ఇన్ కేస్ మైనర్ వెళ్ళారంటే వాళ్ళతో పాటు కంప్లీట్గా ఒక అడల్ట్ అనేది అకంపెనీ అవ్వాలి. సో ఈ ఓయో రూమ్స్ ఎవరైతే అలాట్ చేస్తున్నారో వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ చెక్ చేయకుండా, వాళ్ళ ఏజ్ లిమిట్ చెక్ చేయకుండా అనేది ఇవ్వకూడదు. వీళ్ళు ఇది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఈ ఆధార్ కార్డ్ జనరల్గా మనం ఏం చేస్తామంటే ఓయో రూమ్ చెక్ ఇన్ అయినప్పుడు, ఏదైనా హోటల్స్ చెక్ ఇన్ అయినప్పుడు మన ఆధార్ కార్డ్ అనేది ఇచ్చేస్తాం. ఈ ఆధార్ కార్డ్ ఇవ్వడం వల్ల కూడా మనకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది. సో అందువల్ల ఇప్పుడు మాస్క్ ఆధార్ అనేది ఒకటి కొత్తగా టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కనుక అది వచ్చింది. సో మీరు ఎప్పుడైనా సరే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనుకుంటే మాస్క్ ఆధార్ కార్డ్, అంటే ఇందులో ఏం జరుగుతుందంటే ఓన్లీ లాస్ట్ 4 డిజిట్సే ఆధార్ కార్డ్ మనం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీ ఏజ్ లిమిట్ అది చెక్ చేసి ఉంటుంది. ఈ ఆధార్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఏదైనా రాంగ్ యూస్ అనేది మిస్యూజ్ అవ్వకుండా జరుగుతుంది. మనం ఇప్పుడు పోలీస్ సడన్గా రైడ్స్కి వస్తారు, సడన్గా వాళ్ళు నాకాబందీ చేస్తారు, సో సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, సో అన్ని లాడ్జెస్ని చెక్ చేస్తారు. సో నథింగ్ బట్ ఓయో రూమ్స్ కూడా అవి అన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో ఏదన్నా అనుకోని జరిగింది అంటే ఇన్నోసెంట్ పీపుల్ ఎవరి మీద కేసులు ఫైల్ అయితే వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి కేసులు పోలీసుల నుంచి పడే అవకాశం ఉంది? జనరల్గా ఒక హోటల్ రూమ్ చెక్ చేయాలంటే వాళ్ళ దగ్గర సెర్చ్ వారెంట్ ఉండాలండి. ఏదైనా అంటే దేశ భద్రతకి సంబంధించి ఏదైనా ముప్పు వస్తుంది అన్నప్పుడే వితౌట్ సెర్చ్ వారెంట్ పోలీసులు అనే వాళ్ళు రైడ్ చేయగలరు. అలాంటి కండిషన్స్లో తప్ప వాళ్ళు వితౌట్ సెర్చ్ వారెంట్ పోలీసులు రైడ్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో అట్లా జరిగినప్పుడు మన మీద జనరల్గా ఏం చేస్తారంటే ఈ అడల్టరీ కేసెస్ అనేది ఇంతకుముందు పెట్టేవారు, ఇప్పుడు అడల్టరీ కేసెస్ అయితే ఏం పెట్టడం లేదు. తర్వాత ఇప్పుడు ఓయో రూమ్స్లో మనం ఒక రూమ్లోకి వెళ్ళినప్పుడు సీసీ కెమెరాస్ అని ఉండొచ్చా? అసలు రూమ్ అంటేనే ప్రైవసీకి మనం తీసుకునేది. ఇల్లు తర్వాత ఒక రూమ్ తీసుకుంటే అంటే మనం వేరే ఏరియాకి వెళ్ళినప్పుడు స్పెసిఫిక్గా ఆ రూమ్లో ఉంటాం. సో అక్కడ ఉండేటప్పుడు ఖచ్చితంగా సీసీ కెమెరాస్ కానీ బాత్రూమ్స్లో కానీ ఎక్కడైనా ఉంటే దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు, అసలు ఉండొచ్చా? నిబంధనలు నేను చెప్తున్నాయి అసలు. లేదండి, సీసీ కెమెరా అనేది వాళ్ళ లాబీ వరకే పర్మిషన్ ఉంది తప్ప రూమ్స్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో సీసీ కెమెరాస్ ఉండకూడదు. సో మనం ఎవరైనా సరే చెక్ ఇన్ అవుతాం, ముందుగా మనం చెక్ చేసుకోవాల్సింది ఏమైనా సీక్రెట్ కెమెరాస్ ఏమైనా పెట్టారా బాత్రూమ్స్లో కానీ ఓ రూమ్స్లో కానీ అనేది ముందు మనం టెస్ట్ చేసుకోవాలి. బట్ అలాంటిది ఏమైనా ఉంటే కనుక మీరు ఆ కంప్లైంట్ ఇచ్చి ఆ హోటల్ అన్నది మనం సీజ్ చేయొచ్చు. ఓకే మేడం, అంటే ఇప్పుడు పలానా నిబంధనలు ఇలా ఉన్నాయి, ఈ చట్టం ఏం చెప్తుంది, సీసీ కెమెరాస్ ఉన్న ఏం చట్టం ఉందా అండి? అంటే ప్రైవసీకి సంబంధించిన చట్టాలు ఏమైనా మనకు ఉన్నాయా స్పెసిఫిక్గా? ఇప్పుడు సపోజ్ ఒక ఉమెన్గా నేను ఏదైనా రూమ్కి వెళ్ళాను అనుకోండి, ఒక హోటల్లో చెక్ ఇన్ అయినప్పుడు వాళ్ళు ఇన్ కేస్ కనుక ఒక హోటల్లో ఒక కెమెరా పెట్టి ఉంటే నేను నా పర్సనల్ ఇష్యూ మీద నేను ఒక అడల్టరీ కేసు పెట్టచ్చు, లేదా ఒక అబ్యూస్ కేసు పెట్టచ్చు. అండ్ ఫైనల్లీ ఓయో రూమ్స్కి సంబంధించి వాళ్ళు ఎవరైతే రూమ్స్ కేటాయిస్తారో
హోటల్ యాజమానులు కానీ వాళ్ళకి సర్కమ్స్టెన్సెస్ ఇప్పుడు ఒక తప్పు జరిగిందంటే ఫస్ట్ ఎక్కడైతే ఈ కస్టమర్స్ వస్తారో వాళ్ళని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళ మీద కేసు ఫైల్ చేసి. సో ఇవన్నీ వెరిఫై చేసుకోకుండానే ఇచ్చినందుకు వాళ్ళ మీద ఏమైనా మనం కేసు అప్లై చేయొచ్చు? కంపల్సరీ అండి. ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ, ఎవరైతే హోటల్ యాజమాన్యం ఉందో వాళ్ళు ఒక రూమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కంప్లీట్ డాక్యుమెంటేషన్ చెక్ చేసుకొని ఇవ్వాలి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా పోలీసులు వాళ్ళు ఏదైనా పట్టుకుంటే తప్పకుండా హోటల్ యాజమాన్యాన్ని మీద యాక్షన్ తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద రేవతి గారు చెప్తోంది. ఏదైనప్పటికీ ఇలాంటి విషయాలు అంటే ఓయో రూమ్స్కి వెళ్ళేటప్పుడు 2-3 సార్లు చెక్ చేసుకొని వెళ్ళడం ఒక కస్టమర్గా మన బాధ్యత. అలాగే ఓయో రూమ్స్ కూడా మైనర్లు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అలౌ చేయకూడదు, అటు మైనర్లు కూడా వెళ్ళకూడదు. మైనర్లు వెళ్ళదలుచుకునే అవకాశం ఉంటే, వెళ్ళాలనుకుంటే ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఇతర ఏదైనా మంచి పనులకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా పేరెంట్స్ గైడెన్స్ కానీ గార్డియన్స్ కానీ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ పోలీసులు అడల్టరీ కేసులు ఇప్పుడు పెట్టడానికి అవకాశం లేనప్పుడు ఏదైనా సడన్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయ విలువైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.